ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరోసారి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న మాటను మీతో చెప్తాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఒక సంఘము పౌలు గారు ప్రకటించిన ఆ వాక్యాలు దేవుని గ్రంథంలో ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలన చేసి దాని ప్రకారం నడవడం ప్రారంభించారు అని మనం చదువుతాం. అంటే ఈ సంఘము మాట్లాడే ప్రతి మాటను బట్టి ఎంత శ్రద్ధ వహించిందో గమనించండి. ఇదే మాట నేను మీతో చెప్పబోతున్నా. మాటల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట మీకు క్షేమాన్ని కలిగించేది కాదు. అది మీకు అనుకూలంగా అనిపిస్తుందేమో కానీ అది మాత్రం మీకు క్షేమాన్ని కలిగించేది కాదు. మీకు అర్థం అవడానికి చెప్తాను. సర్వోన్నతుడైన దేవుడు ఏదైనా తోటలో వారిని కలుగు చేసిన తర్వాత దేవుడు వారికి ఒక మాట చెప్పారు, మీరు ఈ చెట్టు ఫలాన్ని తినొద్దు, తిన్న దినమున చచ్చిపోతారు అని. చెట్టు ఫలాన్ని తింటే మీరు చనిపోతారు అని చెప్తే ఇదే మాటను పట్టుకుని వాళ్ళు కొంతకాలం బాగానే ఉన్నారు. అదే టైంలో సాతానుగాడు వారికి పరిచయం అయ్యి మీరు చెట్టు ఫలాన్ని తింటే చనిపోరు అన్నాడు. ఒకటేమో చనిపోతారు అని, ఒకటేమో చనిపోరు అని. కానీ చనిపోరు అనే మాట వాళ్ళకి బాగా నచ్చింది, వారికి అనుకూలంగా ఉంది. దాని ప్రకారం వాళ్ళు చేశారు. దానివల్ల ఏం జరిగింది అంటే వాళ్ళు దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని కోల్పోయి దేవునికి దూరంగా జరిగిపోయారు. బైబిల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మాట అంటే కేవలం శబ్దం కాదు, మీకు అనుకూలంగా ఉన్నది కాదు. దీనిలో మీరు జాగ్రత్తగా వినాలి. మీరు నా మాట ఇప్పుడు వింటున్నారు అంటే కేవలం నా శబ్దాన్ని మాత్రం మీరు వినట్లేదు, ఆ శబ్దంతో పాటు నా క్యారెక్టర్ కూడా మిళితమై బయటకు వస్తుంది. మీరు నా మాట వింటున్న ఇప్పుడు యూట్యూబ్లో మీరు నా మాట వింటున్నారు కదా, కేవలం నా శబ్దం మాత్రమే బయటకు రావట్లేదు, దానితో నా క్యారెక్టర్ కూడా మిళితమై బయటకు వస్తుంది. సాతానుగాడు వాళ్ళకి చెప్పిన మాట చాలా బాగుంది, చావరు అన్నారు, వాళ్ళకి బాగా నచ్చింది. కానీ వాడి స్వభావం ఏంటి? వాడి స్వభావం వీళ్ళని పతనం చేయాలి అని వాడి శబ్దానికి వాడి క్యారెక్టర్ జోడించడం జరిగింది. ఇవి రెండు కలిసి మనిషి మీద ప్రభావం చూపించాయి. కాబట్టి మీరు వినే ప్రతి మాట ఇది మంచిది, ఇది మంచిది అనుకోవద్దు. వాళ్ళ క్యారెక్టర్ను కూడా గమనించండి. ఈవెన్ పాస్టర్స్ అయినా వాళ్ళ క్యారెక్టర్ను జాగ్రత్తగా పరిశీలన చేసి ఇది నమ్మాలో లేదో మీరు డిసైడ్ చేసుకోండి. యేసుక్రీస్తు దగ్గర కూడా అలాగే వస్తే యేసుక్రీస్తు సాతాన్ని తృణీకరించాడు, ఎందుకంటే వాడి స్వభావం తెలుసు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వినే మాట జాగ్రత్త, ఆ మాట వాళ్ళ క్యారెక్టర్ జాగ్రత్త. చక్కగా దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడవండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.